నమస్తే అండి, మీ చిన్నమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో దీపావళి పండుగ ఎలా జరుపుకున్నాం అనేది వీడియో పెడుతున్నాను చూడండి. ఎప్పటిదో చాలా రోజుల తర్వాత ఇప్పుడు పెడుతున్నానని ఏమనుకోవద్దు. నేను చాలా వీడియోలు తీసుకున్నాయని అప్పుడప్పుడు పెడతా ఉంటాను. ఇది కంటిన్యూగా అనేది ఏం పెట్ట ఉండదు కదా నా ఛానల్లో. మామూలుగా అప్పుడప్పుడు జరిగినాయి నేను సరదాగా చేసిన పనులు అయ్యే వీడియో పెడతా ఉంటాను. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటుంది మీ చిన్నమ్మ. ఇది దీపావళి పండుగకి మా పుట్టిండ్లు బంధంచర్ల, మా ఊర్లో అమ్మ ఇలాగే చేసేదన్నమాట. నేను ఏది చేసినా ఎక్కువ మా అమ్మ చేసిన పనులే ఉంటాయి నేను చేసే పనుల్లో. ఈ ఉమ్మెత్తకాయలు అనమాట. ఉమ్మెత్తకాయలు తెచ్చి ఇలాగా పచ్చి తాటిమాడట అలా తెచ్చి అలాగా ప్రమిదలాగా చేసి కట్ చేసి అందులో గింజలన్నీ తీసేసి అలా గుచ్చుతారనమాట. ఉమ్మెత్తకాయ అలా పెట్టి తాటి ఆకులు రెండు అట్లా ఇట్లాగా పెట్టి పిన్ను కొట్టి మధ్యలో కాయ పెట్టి నువ్వుల నూనె వేసి ఒత్తిలేసి వెలిగిస్తారు. అలా పైకి కడతారు. చూడండి అలా కట్టి అలా పైకి తగిలిస్తాం. పందిరికి తగిలిచ్చేవారు. ఇదివరకు మాకు పందిర్లకి తగిలిచ్చేదనమాట. అమ్మే చేసేది ఇలా ఓపికగా. అవన్నీ చిన్నప్పుడు చూసిన గుర్తులు ఉన్నాయి కదా, అమ్మ చేసినవి. నేను చేసే ప్రతి పని అమ్మ చేసినవే ఎక్కువ శాతం. మా అమ్మ ఇంకా చేసేది ఓపికగా చాలా పనులు. అమ్మకి అన్నీ తెలుసు. ఇలాగ దీపాలు వెలిగించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను కూడా చేద్దామని చేశాను. ఇక దీపావళి పండుగ రోజున ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారాగా తామర పూలు కూడా తెచ్చి పెట్టమంటే తెచ్చి ఇచ్చారు. తామర పూలు, ఇదేమో తుమ్మ చెట్టు అనమాట. తుమ్మ మండ తెచ్చి మట్టి ముద్ద చేసి ఆ మట్టి ముద్దలో గుచ్చి చెట్టులాగా అలా పువ్వులు గుచ్చుతామన్నమాట. పువ్వులు గుచ్చి అలంకరిస్తాము. తుమ్మ చెట్టుని అలంకరించి మొత్తం ప్రమిదలన్నీ తెచ్చి నానబెట్టి ఎండబెట్టుకున్నాను. కడిగి కొత్త ప్రమిదలు తీసుకున్నాను, పాత అయిపోయినాయి అని. ఇంకా ఇలాగా ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి అలా ముగ్గేసి ఇవన్నీ రెడీ చేస్తాం అనమాట. చెట్టు అలాగ పసుపు రాసి పీట కొనుక్కుని పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా పూజలకు ఉంటుందని పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాగా అందంగా సరదా అనమాట. ఆడపిల్లలకి ఏంటంటే ఒక దీపావళి పండుగ అంటే ఇక మధ్యాహ్నం 3 దగ్గర నుంచి 2 దగ్గర నుంచి కూడా భోజనాలు అయిన తర్వాత ఆడపిల్లలకి ఈ ప్రమిదలు నానబెట్టుకోవటం, ఒత్తులు నానబెట్టుకోవటం, ఈ ప్రమిదలు కడిగి ఎండలో పెట్టుకోవటం, ఈ మట్టి ముద్ద చేయటం, తుమ్మ మండ ఎవరైనా తెచ్చిస్తే ఆ పువ్వులు గుచ్చుకోవటం, ఇలాగ సరదా అనమాట. మా చిన్నప్పటి నుంచి అదే అలవాటు. నేను ఇక అమ్మ చేసిన పనిని మాత్రం కంటిన్యూగా అలాగే ఫాలో అవుతాను. గుమ్మంలో కూడా చూశారు కదా, ముగ్గులో దీపాల ముగ్గు అమ్మ కంపల్సరీ వేసేది. నేను కూడా వేస్తాను అలాగే. మా అమ్మ చేసినవి అన్నీ నేను చేసేది ప్రతిదీ. అత్తయ్యకి అంతగా తెలియకి నా ఏదన్నా ఇంట్లో జాగ్రత్త అలాంటివి ఉన్నాయంటే మాత్రం అన్నీ అత్తయ్య పనులు. మగపిల్లల తల్లి కదా, ఆమెకి అంతగా తెలీదు. కానీ జాగ్రత్త, ఇంట్లో పొదుపు అలాంటివి మాత్రం అత్తయ్య జాగ్రత్తలే నాకు కూడా వచ్చినాయి. ఇద్దరు వదిన మర్దళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ అనమాట. గ్రేట్. ఇద్దరు చాలా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఇలాగ లైటింగ్ పెట్టాం. ఎప్పుడూ పెట్టలేదు కానీ ఈ సంవత్సరం ఏమండి లైట్లు తీసుకురావచ్చు కదా అని అంటే 500కి చూడండి దండలు వచ్చినాయి. చక్కగా సరదాగా అనిపించింది. 500 మన దీపాలు అన్నీ మందుగుండు సామాన్ తెచ్చుకుని 1000-2000 పెట్టి వెలిగించేస్తాం. కానీ 500కి తెచ్చుకుని వెలిగించుకున్నాం, మళ్ళీ తీసి దాచుకున్నాం. ఎంత అందంగా ఉన్నాయి. అందుకని తెచ్చిపెట్టరు. అప్పుడప్పుడు పెట్టుకోవటానికి ఉంటాయి కదా అని అంటే తెచ్చారు మా వారు. ఒకసారి చూద్దాం ఎంతవరకు వస్తాయని తెస్తే మా పెద్ద బాబు చక్కగా ఈ రెడీ తగిలిచ్చాడు. వెలిగించుకుని మళ్ళీ దాచుకున్నాం. ఈ అమ్మవారు కదా, మహాలక్ష్మి కదా, దీపావళి పండుగ అమ్మవారికి చేస్తాం కాబట్టి
మా ఇంటి ఎదురే చేరుకుంటే ఏమండి అని అడిగితే మా వారిని చిన్న చెరుకు ముక్క తెచ్చిపెట్టండి అంటే అడిగారంట. గెడ ఇచ్చారు వాళ్ళు. అది తెచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. చిన్న ముక్క కట్ చేసుకుని అమ్మవారికి బెల్లం ముక్క, చెరుకు చెరుకు ముక్క, తామర పువ్వులతో పూజ చేసుకున్నాను. ఇంట్లో దీపారాధన చేసి మళ్ళీ బయట ఇలా చేస్తామన్నమాట. ముందు అలాగా దీపం వెలిగించుకుని గుమ్మంలో తాంబూలం సమర్పించుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అప్పుడు దీపాలన్నీ వెలిగించుకుంటాం. ఇంటి చుట్టూ ఎన్ని తెచ్చుకున్నామో అవన్నీ వెలిగించుకుని పూజ చేసుకుని దండం పెట్టుకుంటాము. ఇలాగ నాకు సరదా. ఇలాంటివన్నీ అసలు ఇలాగే ఉండాలి, ఆడపిల్లలు ఇలాగే చేసుకోవాలని నాకు సరదా. మాకు ఇది పాత ఇండ్లు కూడా ఇరుకు ఇంట్లోనైనా అలాగే సరదా పడి చేసుకునేవాళ్ళం అప్పుడు కూడా. ఇప్పుడు ఇలాగే అప్పుడు ఇలాగనమాట ఇంటి చుట్టూ ఇలాగ వెలిగించుకున్నాను. ఒప్పుకుండాలి కొంచెం అయినా కొంచెం ఓపికగానే చేసుకుంటాను ఇలాంటివన్నీ. ఇప్పటి వరకు ఇంటి పనుల్లో పడి, ఇంటి పని అంటే ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారనుకోవచ్చు. రూపాయి కూడబెట్టుకుని చేసే పనులు అవ్వన్నమాట. అవి ఇప్పటి వరకు కొంచెం ఆ బాధ్యతల వల్ల కొంచెం ఇన్ని రోజుల నుంచి కూడా వీడియోలు కూడా తక్కువ పెట్టలేదు. ఇక నుంచి మాత్రం కంటిన్యూగా వీడియోలు పెడతాను, చూస్తూ ఉండండి. నా సంక్రాంతి ముగ్గులు కూడా చూడండి. నేను రోజు వేసుకునే చిన్నవి సింపుల్గా మీరందరూ చూసి ఆదరిస్తారని మీ చిన్నమ్మని. ఇగో దీపాలు చూసారా, ఇలాగ పైన ఇలాగ దారం పెట్టి కట్టారు మా వారే నాకు సహకారంగా. ఎప్పుడైనా అలాగే సహాయంగా ఉంటారు. ఏ పనైనా ఇష్టం ఆయనకి కూడా అలాగా నేను చేసుకుంటుంటే. నాకు ఇలాంటివి ఎక్కువ ఆనందపడతాను అంటే ఇలాంటి వాటివి చూసి. నాకు ఎక్కువ కోరికలు ఉండవు. ఇలాగ సరదాగా ఏమైనా పండగ వచ్చిన పబ్బం వచ్చిన ఇలాంటిగా ఇంటి దగ్గర మాత్రం గలగలలాడితే అలా సరదాగా ఉండాలి. ఎవరైనా అలా ఉంటే నాకు ఇష్టం. ఇది చూసారా, ఇందులోనే ఆనందాన్ని ఎత్తుకుంటాను నేను. ఇలాగ పెద్ద బాబు అక్కడే ఉన్నాడు, చిన్న ఆయన రాలేదు, డ్యూటీలో ఉండి. పెద్ద బాబు షాప్ దగ్గర నుంచి ఇంకా రాలేదు. ఇంక నేను తర్వాత వచ్చాడు. ఇక నేను ఒకదాన్నే వెలిగించాను. నేను వెలిగిస్తుంటే ఇంకా మా వారు చూస్తా వీడియో తీశారనమాట. మందుగుండి సామాన్ బాబు తెస్తే అన్ని చిచ్చుబుడ్లు ఎక్కువ తెచ్చాడు వెలిగించుకుంటానని. అవి కూడా వెలిగించుకుంటాను చూడండి. ఇంటి చుట్టూ ఇలా వెలిగించాను ప్రమిదలు. మీరు చూస్తారని పెట్టాను. ఇలాగే ఇక నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి. మా ఇళ్ళలో జరిగిన ఫంక్షన్లు అవన్నీ ఉన్నాయి వీడియోలు, అవి కూడా పెడతాను. చూడండి, చూసి మీ చిన్నమ్మ ఛానల్ని ఆదరించండి. మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి. ఇంకోటి వెలిగి లేతే అదే అదేంటి
దానికి అంటుకోవాలా. దేర్